లేదు. ఒక దుప్పు ఉరుములు మెరుపులు మెరుస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఎవరు అధికారులు కూడా ఒక ప్లాట్ఫారం అందించలేదు. రైతుకి ఏ వసతి లేదు ఇక్కడ. దీనిపైన వెంటనే ప్రభుత్వం అధికారులను అంతా యంత్రాంగం చేసి రైతులను ఆదుకోవాలని మేము చెప్తున్నాము. టోకెన్ అయితే రాసినారు కానీ రాత్రి నింపిన సంచులకు ఎత్తనిక లేదు, లారీలు రావడం లేదు. కొనుగోలు అయితే ప్రారంభం చేసినారు కానీ టాటా పట్టిన గింజల్ని త్వరితగతిన ఎత్తుకొని పోతే బాగుంటుందని. వర్షం వస్తే మొన్న వడగండ్ల వాన వచ్చి కప్పనిక చాలా ఇబ్బంది అయింది. కాబట్టి తొందరగా కొనుగోలుదారు ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి త్వరగా లారీలను పెట్టి మన పల్లయ్య గారు చెప్పినట్లు గన్ని బ్యాగులు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని రైతుగా నేను కోరుతున్నాను. నాశమయ్యే పరిస్థితి ఉన్నది. మీరు కనీసం గన్ని బ్యాగులు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉండడం అంటే ఎంత ఇబ్బందికరం సార్. ఎక్కడ రైతులు రైతుల దగ్గరనే ఉన్నాం సార్. రైతులు ఇప్పుడు రోడ్ ఎక్కుతారంట. కొనుక్కోవడం ఏంటి సార్, నాకు అర్థం కాదు. కొంచెం అర్థం కాదు సార్. కొనుక్కోవడం ఏంటి సార్ గన్ని బ్యాగులు అని? అసలు గన్ని బ్యాగులు కూడా సరఫరా చేయలేని పరిస్థితులు ఉందా సార్ ప్రభుత్వం? హలో సార్, షార్ట్ ఇప్పుడు ప్రొడక్షన్ పెరిగిందంటే ప్రభుత్వానికి అంచనా ఉంటుంది కదా సార్, లెక్కలు ఉంటాయి కదా సార్. మరి ఎట్లా సార్ ఈ రైతు నెల వర్షాలు వచ్చాయనుకో పరిస్థితి ఏంటి సార్? సార్ ఇప్పుడు మార్కెట్ యాడ్ పెద్ద ఎత్తున ఉంది. అలంపూర్ చౌరస్తాలా ఎక్కడ చూసినా ధాన్యపు రాసులు ఉన్నాయి, మొక్కజొన్నలు. రాత్రి వాన వస్తే ఇదంతా ఎక్కడ తీసుకుపోవాలా? ఇవి బ్యాగులలో ఉన్నట్టు కూడా కాంటా వేసి పట్టుకుపోయే పరిస్థితి లేదు. ఎందుకు ఇంత నిర్లక్ష్యం సార్ రైతుల పట్ల? అరే నిర్లక్ష్యం మీరు రాండి సార్. మీరు డిఎం గారు మీరు వస్తే తెలుస్తుంది. మీరు 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 ఎక్కడ నిర్లక్ష్యం కాకపోతే ఇప్పుడు మరి ఎట్లా? ఇప్పుడు సరే మన లెక్క రాత్రి వర్షం కడితే భారీ వర్షం కొడితే ఏంది పరిస్థితి సార్? మీరు చెప్పండి. అంటే ఇవి ఎక్కడ పోయాలి? ఇట్లని ఇది 100 బ్యాగులు 1000 బ్యాగులు ఇప్పుడు గద్వాల తక్షణమే ఇవన్నిటి తరలించాలి. మొక్కజొన్నలు మొత్తం బియ్యంతో వెంటనే కొని మరి గోదాంలోకి ఎందుకు తరలిస్తలేరు? ఇదంతా ఎందుకు ఇట్లా 2 లారీలు 1 లారీ పోతే ఎందుకైతే సార్? సార్ ఏమి సార్ ఎక్కడ సార్? ఎక్కడ బ్యాగులు కొనుక్కొచ్చుకొని 30 రూపాయలు ఒక బ్యాగ్ కొనుక్కొచ్చి 15 రూపాయలు కట్టిస్తున్నారు. మీరు టోకెన్ మీరు ఏం చేస్తారో పరిష్కారం చేయండి సార్ ఈ రైతులకు. గన్ని బ్యాగులు ఎప్పుడు వస్తాయి సార్? ఎప్పుడు ఇస్తారు? ఎందుకు సార్? సార్ ఇప్పుడు ఇక్కడ టెంట్ లేవు, నీళ్లు తాగని సరఫరా లేదు, మా మౌలిక సదుపాయాలు లేవు, కనీసం వీళ్ళకి తాగునీరు కూడా పెట్టలేదు పరిస్థితి కదా సార్ మీది. రైతులు 20 రోజుల నుంచి పోసుకొని వస్తున్నారు. వాళ్ళకి ఏం సార్ ఎక్కడ కానీ డొక్కని పరిస్థితి రైతున్నారు. ఇది ఇంత దుర్మార్గం, ఇంత అరాచకమా సార్ నాకు రైతుల పట్ల? మీరు కలెక్టర్ గారు చెప్పి తక్షణమే రోడ్ ఎక్కుతాం సార్. మేము దిగ్బంధం చేస్తాం పెద్ద ఎత్తున. ఖబర్దార్ రైతు వ్యతిరేక ప్రభుత్వమా! ఖబర్దార్ తక్షణమే మొక్కజొన్నలను కొనాలి. రైతు వ్యతిరేక ప్రభుత్వము తక్షణ మొక్కజొన్నలను కొనాలి. తక్షణమే ప్రతి మొక్కజొన్నను తక్షణమే గన్ని బ్యాగులను తక్షణమే ప్రతి రైతుకు గన్ని బ్యాగులను. ఖబర్దార్ రేవంత్ రెడ్డి సర్కార్! రైతు వ్యతిరేక ప్రభుత్వము.